సత్సంగం యొక్క విశిష్టత చెప్పుకుందామండి. చూడండి, బిఫోర్ దట్ మనం ఒకటి చెప్పుకుందాం. ఒక ఆయన జన్ కథల్లో ఒక ఆయన కోటీశ్వరుడు వచ్చి, గురువు గారు మీరు మీరు కొన్ని వాక్యాల్లో బ్రహ్మజ్ఞానం బోధిస్తారంట కదా, అదేదో నాకు ఇచ్చేస్తే నేను త్వరగా తీసుకెళ్తాను, మీరు నాకు ఆ బ్రహ్మజ్ఞానం ఇవ్వండి, నాకు మొదలే సమయం లేదు, చాలా పనులు ఉన్నాయి, నాకు ఇవ్వండి అన్నాడు. సరే ఆయన, కొన్ని వాక్యాలు ఏముంది, ఒక్క వాక్యంలో చెప్తాను, అట్టయితే అమ్మ ఆశ్చర్యపోయాము, అట్టయితే ఒక్క వాక్యంలోనా, ఇవ్వండి ఇవ్వండి నేను తీసుకెళ్తాను అంటాడు. చెప్పండి అంటాడు. నిశ్శబ్దం అంటాడు. నిశ్శబ్దం అనగానే అతను అర్థం కాదు, కొద్దిసేపు నాకు అర్థం కాలేదండి అంటే, నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండంటాడు. మరి ఈ నిశ్శబ్దం ఎలా ఎలా ఉండాలి, దానికి మార్గం ఏంటంటే, దానికి ధ్యానం ఒక్కటే మార్గం అని చెప్తాడు. సరే మరి ధ్యానం ఎలా చేయాలండి అంటే, మళ్ళీ ఆయన నిశ్శబ్దం అని చెప్తాడు. నిశ్శబ్దంగా ఉండడమే అంటాడు. అనగానే ఆ వ్యాపారి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడంట. అంటే ఈ మార్గం అనేది అది సాధన చేయాలే కానీ ఏదో అప్పుడప్పుడు పొందేయాలి, ఏదో రకరకాల మార్గాలు కాకుండా మనకి ఏదైతే పత్రిజీ గారు ఇచ్చారో చక్కగా శ్వాస మీద ధ్యాసతో ఆ ధ్యాన స్థితికి వచ్చి ఆ మార్గానికి మనం వెళ్ళగలండి. సో చూడండి, సత్సంగం యొక్క విశిష్టత చెప్పుకుందాం. సత్సంగం అంటే సత్తో సంగమం. అంటే సత్యంతో ఏదైతే ఉనికి ఉందో, ఎగ్జిస్టెన్స్, దాంతో మన సంగమం. చూడండి, దేంతో మనం సత్సంగం పెట్టుకుంటామో, దేంతో మనం సంగమం ఉంటామో, మిగతా సంఘాలన్నీ విడిపోతాయి. గమనించండి, కావాలండి మిగతా అన్ని విడుదల అవ్వాలంటే ఒక్క సత్సంగంతోనే మనం పెట్టుకోవాలి. చూడండి, దానికి ఉదాహరణగా పనసపండు ఉంది. పనసపండు మనం అన్ని ఒలవాలంటే ఆ జిగురు అంటుకుంటుంది. అదే మనం ఒక చేతులు రెండింటికి ఒక ఆయిల్ పూసుకుంటే ఏమవుతుందండి, ఆయిల్ పూసుకుంటే అది అంటుకోదు. ఆ ఫలం ఏదైతే తీస్తామో అది అంటుకోదు, మనకి అంటుకున్నా పోతుంది, సింపుల్గా పోతుంది. అంటే ఈ సత్సంగం ద్వారా మనం కూడా ఏంటి, మనం అనవసరమైన ఈ అనవసరమైనవన్నీ పూర్తిగా విడిపడతాయి. మనకి ఈ సత్సంగం కూడా మన ధ్యానానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో ఉన్నాయి. దాంట్లో మనకి ధ్యానానికి మొట్టమొదటి మెట్టు సత్సంగం అండి. ఎందుకంటే ధ్యానానికి మొట్టమొదటి మెట్టు సత్సంగం. సో మనం చూసామంటే ఈ సత్సంగం అనేది ఎవరితో చేయాలి అంటే, సజ్జనులతో కలిసి చేసే సాంగత్యం మాత్రమే మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఈ సత్సంగం వల్ల మనకి ధ్యానంలోనూ ఉన్నతంగా వెళ్తాం, ఆధ్యాత్మికంలో ప్రవేశించాలన్నా ఈ సత్సంగాలు ఎంతో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు అంటాడు చూడండి, ధర్మం అంటే ఏందో నాకు తెలుసు కానీ అది నా స్వభావంలో లేదు, అధర్మం అంటే కూడా ఏందో తెలుసు కానీ అది నన్ను పట్టి వదలట్లేదు అని చెప్తాడు దుర్యోధనుడు. ఇది మహర్షి గారు, వేదవ్యాస గారు చక్కగా మహాభారతంలో మనకు చెప్తారు దుర్యోధనుడు ఒక శ్లోకంలో. ఇది ఎందుకు చెప్పారు, ఇక్కడ భూమి మీద చాలా మంది పరిస్థితే, మన స్వభావంలో మార్పు రావట్లేదు. మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఇతరులను క్షమించాలి, ఇతరులని అంగీకరించాలి, వాళ్ళ స్థితిని బట్టి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ అది మన ఆచరణలో లేదు. అంటే మన స్వభావంలో పూర్తిగా తీసుకొచ్చుకోలేదు దానికి. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఓకే, ఆధ్యాత్మికంగా ఈ కొత్తగా వచ్చారు వాళ్ళకి. సో ఎందువల్ల అంటే ఫస్ట్ ఈ సత్సంగం ఏం చేస్తుందంటే మన సమాజం నుంచి మనల్ని కాపాడుతుందండి. ఎందుకని మన సమాజం నుంచి మనం కాపాడాలి? చూడండి, సమాజంలో ఎక్కువ గాసిప్స్, ఎక్కువ అనవసరమైన విషయాలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, నెగిటివిటీ. సరే, ఎక్కడో ఎందుకు, సమాజంలో ఎందుకు?
ఎక్కడో ఎందుకండి, ఇప్పుడు జస్ట్ మన ఇంట్లో ఒక టీవీ ఉంది. పత్రి సార్ ఒకప్పుడు మీరు ఓల్డ్ ఓల్డ్ మెసేజ్ చూసినప్పుడు సార్ ఒక దాంట్లో టీవీ అంటే ఒక దెయ్యం పెట్టే అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళు ఆ మాట అంటే, టీవీ ద్వారా ఇప్పుడంటే మనకు పిఎంసి ఛానల్ వచ్చి సార్ దాని ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనుకోండి. టీవీని టెలివిజన్ దెయ్యం పెట్టాను సార్ ఎందుకనేవాళ్ళు అంటే, టీవీలో వచ్చే ఎక్కువ గాసిప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, టీవీలో మన ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఒకరు సీరియల్ చూడాలంటారు, ఒకరు న్యూస్ చూస్తారు, ఒకరు ఇంకేదో రకరకాలు అడుగుతారు. సో ఈ న్యూస్ ద్వారా, ఈ సీరియల్స్ ద్వారా ఎక్కువ ఇక్కడ ఏం స్ప్రెడ్ అవుతుంది, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. గమనించండి, ఎక్కువ నెగిటివిటీ. మన న్యూస్ చూసారన్నా అంటే మనం వాటికి అటాచ్ కాకుండా ఈ సత్సంగం మనల్ని వేరు చేస్తుంది కొంతవరకు. అంటే మన మన స్వభావంలో కాలుష్యం తీసుకురాకుండా మనల్ని ముందుకు పోయే విధంగా ఈ సత్సంగం మనం కాపాడుతుంది. ఈ గాసిప్స్ కి, నెగిటివ్ కి లోన్ కాకుండా లోన్ అవుతుంది. సో ఈ మనం ఏంటంటే ఈ స్వభావం నుంచి, మన మార్పుల నుంచి బయటపడాలంటే అండి మనకి సత్సంగం చాలా అవసరం అని చెప్పుకున్నాం. సో ఏ ధర్మ ప్రవృత్తి చేత మనకు ఆత్మ అనుభూతి కలుగుతుందో ఆ ఆనందాన్ని చేరుకోవడానికి మనకు ఉన్న ఆధార భూమికి కూడా సత్సంగం. చూడండి, ఈరోజు ప్రపంచంలో మనకి అనేక ఘోర పరిణామాల గురించి, వాటికి సంబంధించిన మనం ప్రతిస్పందిస్తుంటాం. ఇప్పుడు పలానా దగ్గర ఇలా జరిగింది, పలానా దగ్గర ఇది జరిగిందని మనం వాటిని ఏం చేస్తాం, పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనసు చెడు స్వభావానికి లోనవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి, రాజకీయాల కోసం కావచ్చు, రకరకాల పరిణామాలు, ఇవన్నీ మనం ఈ మనసుకి ఏం చేస్తుందంటే చెడు స్వభావానికి లోను చేస్తుంది. ఎక్కువగా దాని గురించి మాట్లాడుకోవడం గమనించండి కావాలంటే. అదే మనం సత్సంగానికి రావడం ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ మిగతా అనవసరం, ఇది మాత్రమే మనకు ఉపయోగం అనేది మనకు అవగాహన వస్తుంది. సో మనసు చెడు స్వభావానికి మనకు లోను కాకూడదు అంటే ఏం చేయాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఏంటండి, మనసు చెడు స్వభావానికి లోను కాకూడదు అంటే మనం అందరం సజ్జనులతో సాంగత్యం చేయాలి అన్నది మనకు ఎల్లప్పుడూ వాంఛనీయం. ఈ సత్సంగం ఏం చేస్తుందంటే మనల్ని, వీడియో పోయిందా, వీడియో ఒక్క నిమిషం వీడియో రావడం లేదు సార్. మేడం ఒక్క నిమిషం మేడం. ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్. సో ఈ సత్సంగం అనేది మనల్ని ఏం చేస్తుందంటే నిస్సంగత్వం వైపు తీసుకెళ్తుందండి. చూడండి, భజగోవిందం ఉంది, మన ఆది శంకరాచార్యుల వారు చెప్పిన భజగోవిందం చూస్తే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేది ఆది శంకరాచార్యుల వారు చెప్పారు మనకి. సో చూడండి, ఈ సత్సంగం వల్ల మనం ఇప్పుడు ఏమంటున్నాం, మన స్వభావంలో మార్పు రావాలంటే ఈ సత్సంగం, మన సమాజం నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి ఈ సత్సంగం ఎంతో అవసరం వస్తుంది. సో ఈ సత్సంగం ద్వారా మనకి నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వం అంటే తామర ఆకు మీద నీటి బొట్టులాగా ఉండడం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్నమయ్య గారు 32,000 సంకీర్తనలు ఎంతో అద్భుతంగా పాడి, స్వామి నీ గురించి నేను పాడే అంత శక్తిమంతుడిని కాదు, ఈ పాట పాడించింది, రాయించింది మొత్తం నువ్వేను, నాదేం లేదు, కానీ జనాల్లో మటుకు నన్ను పైగా పెట్టి నేను పాడినట్టుగా చూపించావు, ఇదంతా నీదే స్వామి అని ఆయన చెప్తాడన్నమాట. అంటే ఆయన నిస్సంగత్వం అంటుకోకుండా, నేను చేశాను అనే ఆలోచన లేకుండా ఆయన చెప్పడం జరుగుతుంది. నిస్సంగత్వానికి మనకు ఒక చక్కటి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకోండి, సపోజ్ మనం కొంచెం వర్క్, ఇప్పుడు మనమే ఆయన ప్లేస్ లో ఉన్నాం, మనం కానీ ఇంకెవరైనా ఒక 10-20 మనకు ధ్యానం ద్వారా మనం కొన్ని కీర్తనలు రాయగలిగాము, తెలియకుండా మనకు లేదు, మనం ఒక మంచి కార్యం చేసాము, మనం తెలియకుండా ఏమవుతుందంటే మనం దానికి అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది, నేను చేశాను, నేను పాడాను అనుకుంటాం జనరల్గా. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరు అలాంటి మనం లేము, జస్ట్ చెప్తున్నాను, కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది.
సో మనం ఏం చేస్తాము, అయి నేను పాడాను అని చెప్పేసి విర్రవేగుతాం. లేదు నేను పెద్ద మాస్టర్ని అనే ఒక ముసుగు వేసుకుంటాం. చూడండి, ఈ కొన్ని కొన్ని ముసుగులు ఇవన్నీ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన స్వస్వరూపంతో మనం మిస్ అయిపోతాం. కానీ ఈ నిస్సంగత్వం ఏం చేస్తుందంటే మనల్ని మన స్వస్వరూపాన్ని మళ్ళీ తిరిగి పరిచయం చేస్తుంది. మన స్వస్వరూపాన్ని నిజంగా మనకి తిరిగి పరిచయం చేస్తుంది. ఒక్క నిమిషం. సో ఆ విధంగా మనలో చూడండి, మన ముసుగులు తీసిన దాకా మన స్వస్వరూపము మనం కోల్పోతాం. ఒకరంటారు, నువ్వు ఎలా నీ లోపల వేరేవాడు ఉంటాడు, నువ్వు ముసుగు వేసుకొని కూర్చున్నప్పుడు నీ లోపల వేరేవాడు ఉంటాడు, నువ్వు ఉండవు. సో ఇది తెలుసుకొని ఇది ఎప్పుడు పోతుంది మనకి, ఈ సత్సంగం ద్వారా నిస్సంగత్వం వచ్చి మనకి సత్యం బోధపడుతుంది. ఈ సత్యం బోధపడినప్పుడు మనం ఏం చేస్తాము, నిర్మోహత్వ స్థితికి వెళ్తాం. చూడండి, సత్సంగం నుంచి నిస్సంగత్వంకి వస్తాం, నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం అనేది ఏ మోహాలకి ఏ భ్రాంతులకి లోను కాకుండా ఉండడం. ఈ నిర్మోహత్వానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అప్పయ్య దీక్షితులని ఉన్నారండి, ఒక ఆయన తత్వవేత్త, మీరు వినే ఉంటారు. ఆయన ఏంటంటే మన యొక్క అలాంటి వాళ్ళు ఒక మహా జీవితాలు మళ్ళీ అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు జీర్ణించుకోవడం ద్వారా మనం కూడా ఉన్నతంగా వెదగచ్చు. సో ఈ అప్పయ్య దీక్షితులు అనేవారు మహా తత్వవేత్త. ఆయనకి ఒక మూర్ఛ వ్యాధి వచ్చి చివరి దశలో ఉంటారు. అక్కడ రాజుగారు, ఆ ప్రాంతపు రాజుగారు ఏం చేస్తారు, అది తెలుసుకొని ఆయన పలకరించడానికి వస్తారు. సో ఈయన భటులు వచ్చి ముందుగా వచ్చి చెప్తారు కాబట్టి అది విని ఆయన ఏం చేస్తారు, అది వింటారు. వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు ఆయన దగ్గరికి వస్తే చక్కగా రాజుగారిని ఆహ్వానిస్తూ తీసుకొస్తాడు. ఆయన ఎవరు, అప్పయ్య దీక్షితులు గారు. చక్కగా తీసుకొచ్చి ఆయన సపర్యాలు చేసి సేవ చేసి ఆయన్ని మర్యాదగా మాట్లాడతారు. రాజుగారు ఆశ్చర్యపోతారు, నేను విన్నది ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏది, నేను విన్నది ఏంది, ఆయన మూర్ఛ వ్యాధితో ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు, సో ఒకసారి పలకరిద్దాము, ఎంతో మహనీయుడు తత్వవేత్త కదా అని వస్తే ఈయనేమో బాగా హుషారుగా ఉండి సేవలు చేస్తున్నాడు నాకు అని ఆశ్చర్యపోయి మనసులో మదన పడుతూ అడుగుతాడు, స్వామి నేను వినింది ఒకటి, ఇక్కడ చూస్తున్నది ఒకటి, మా తెలియక ఎవరో పొరపాటు చెప్పారు, పర్వాలేదు రండి, మిమ్మల్ని చూడడం మంచిదైంది అన్నారు. అనగానే వెంటనే అప్పయ్య దీక్షితులు అలా పక్కన చూపించి ఆయన ఏం చెప్తారంటే, చూడండి అక్కడ దర్భలు కొట్టుకుంటా ఉన్నాయి అని చూపిస్తాడు. అది ఏంది స్వామి అని రాజుగారు అడిగితే, మీరు వస్తున్నారని భటులు ఇలా చెప్తే నేను నా మంత్రబల శాస్త్రంతో ఆ దర్భలకి ఆవాహన అంటారు కదా, ఆవాహన చేసి నేను మీకు సపర్యాలు చేశానండి అన్నాడు. అప్పుడు రాజుగారు అడుగుతారు, మరి మీరు ఆ శక్తి ఉన్నప్పుడు దాన్ని తీసేసుకొని, పూర్తిగా జబ్బును తీసేసుకొని ఇలానే ఆనందంగా ఉత్సాహంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ జబ్బుతో పడడం, మళ్ళీ పడాల్సిన అవసరం లేదు కదా అంటే, లేదు మీరు అలా పోగానే మళ్ళీ తీసుకెళ్ళి నాలోకి ఆవాహన చేసుకొని ఆ జబ్బును నేను తీసుకుంటాను అంటాడు. ఇదేంది స్వామి, మీకు ఆ శక్తి ఉండి కూడా ఎందుకు చేస్తున్నారంటే ఆయన చెప్తారు, ఇది నా గత జన్మ యొక్క కర్మానికి సంబంధించింది కాబట్టి నేను ఈ జన్మలోనే దాన్ని పూర్తి చేసుకోవాలి, నేను ఈ జన్మలో పూర్తి చేసుకోకపోతే దీనికోసం నేను మరుజన్మకు రావాలి, కాబట్టి నాకు మరుజన్మ అవసరమే లేదు, ఇది నా ఆఖరి జన్మ, కాబట్టి నేనే అనుభవించి తీరే ఈ శరీరాన్ని వదులుతాను అని చెప్పి ఆయన అప్పయ్య దీక్షితులు గారు చెప్తారు. చూడండి, ఆయన ఏంది ఏదొచ్చినా అంటే పొంగిపోవడం కానీ, అంటే మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు పొంగిపోవడం కానీ, లేదు ఇంకా దుఃఖంలో ఉన్నప్పుడు పొంగిపోవడం కానీ లేకుండా ఇది భగవంతుడి ప్రసాదం అని చెప్పేసి స్వీకరించగలిగే శక్తి ఉందన్నమాట వాళ్ళకి. సో అందుకే వాళ్ళు ఆ మోహస్థితి నుంచి బయటపడ్డారు, నిర్మోహ స్థితిలో ఉండగలిగారు. ఎవరు, అప్పయ్య దీక్షితులు. సో అలా చూడండి, ఆ మోహాల నుంచి, ఆ భ్రాంతుల నుంచి మనం తొలగినప్పుడు మనకి ఎంతో ముందుకు వెళ్ళడానికి, ఉన్నతంగా వెళ్ళడానికి కూడా మనకి సహకరిస్తుంది.
సో అదే విధంగా ఆదిశంకరాచార్యులు కూడా భిక్షాటనకి వెళ్ళినప్పుడు భౌతి భిక్షాం దేహేని వెళ్ళినప్పుడు మనకు అందరికి తెలిసిన కథే. ఒక పేదాం దగ్గర పెద్దాం దగ్గరికి వెళ్తే ఆమె దగ్గర ఏమి ఉండదు. ఆమె ఆయన చూసి, అరే ఈ బాలుడు దివ్య వర్చస్సుతో ఉన్నాడు, ఈ బాలుడికి నేను ఏమైనా పెడితే బాగుంటుంది అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది. ఒకే ఒక ఉసిరికాయ లభిస్తుంది. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఆయన పాత్రలో వేస్తుంది. కానీ ఆయన ఏం చేశాడు, అరే ఆమె తినకుండా ఒక్కటి నాకు వేసేసిందే, ఈ కటికి పేదరికంలో ఉందని చెప్పి ఆయన చూసి ఈ దారిద్ర్యం అంతా పోవాలని చెప్పి ఆయన అశ్వులతో కనకదార స్తోత్రం చేయంగా ఏమైంది, ఆ ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో బంగారంతో నిండిపోయింది. ఆమె చూసి ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఆయన పాటికి ఆయన అక్కడి నుంచి కదిలి పక్కకి వెళ్ళి పక్క దగ్గర భిక్షాం దేహి అంటే వెళ్ళిపోయాడు. చూడండి, ఇది నేను చేశాను, నా శక్తి ద్వారా ఈ బంగారం కురిసింది, అది నేను కొంత తీసుకుంటాను అనే ఆలోచన కూడా లేదు ఆయనకి. అంటే ఎందుకని, ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇదంతా వీటికంతా లోన్ కాలేదన్నమాట. సో వెంటనే వెళ్ళిపోయాడు. ఆమె ఆశ్చర్యపోద్ది ఆయన చూసి, ఇంత శక్తితో కురిపించిన ఆయన ఏమి దాంట్లో ఒక్కడు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు పూర్తిగా ఇవన్నీ దాంట్లోంచి బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళు అలా చేయగలిగారు. సో ఇవన్నీ మనం ఏంటంటే ఉదాహరణలు చెప్పుకోవడం జస్ట్. సో నిర్మోహత స్థితి. సో మనకు ఇప్పుడు ఏమొచ్చింది, సత్సంగం నుంచి నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం. అంటే మనం అనేక మనం వేసుకున్న ముసుగులు తీయడం జరిగింది. ఆ మోహస్థితి, ఆ భ్రాంతులోంచి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నిశ్చల స్థితికి వచ్చేసాం. నిశ్చల స్థితిలో చూడండి, నిశ్చల స్థితి ఎలా ఉంటుందంటే, మనం ధ్యాన సాధన చేస్తున్నాం. ధ్యాన సాధన చేసే వాళ్ళకి చాలా ప్రలోభాలు వస్తుంటాయి, చాలా ఆఫర్లు వస్తాయి, చాలా ప్రలోభాలు వస్తుంటాయి. సో ఆ నిశ్చల స్థితిలో చేరినప్పుడు మనం ఏ ప్రలోభాలకి లొంగం. ఇప్పుడు ఆంజనేయ స్వామి పర్వతం మనకు తెలుసు కదా, సీతమ్మని వెతికే టైంలో ఆయన సముద్రం నుంచి లంకకు పోయేటప్పుడు మధ్యలో ఒక పర్వతం మైనాకుడు అనే ఒక పర్వతం ఉంది. ఆ మైనాకుడు వచ్చి అతన్ని, నువ్వు ఇంత దూరం ప్రయాణిస్తున్నావు ఆంజనేయ, నువ్వు నా పర్వతం మీద నువ్వు తీసుకొని ప్రలోభాలు పెడతాడు, విశ్రాంతి తీసుకో అని ప్రలోభాలు పెడితే ఆయన లేదు మీకు కృతజ్ఞతలు చెప్పేసి ఆయన, లేదు నేను సీతమ్మ జాడ కోసం కార్యార్థానికై వెళ్తున్నాను, ఎక్కడ ఆగే రెస్ట్ తీసుకునేది లేదని చెప్పేసి ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి ఆయన మైనాకుడు చూపించే ప్రలోభాలకు లొంగకుండా అక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోతాడు. చూడండి, ఆయన ఆ స్థితికి ఆయన కార్యం చేయగలిగాడంటే ఆయన ఏ ప్రలోభాలకు లొంగలేదు. ఇప్పుడు మనం కూడా ధ్యాన సాధన చేస్తున్నామండి, ఎన్నో ప్రలోభాలు వస్తాయి. అలా కాకుండా మనం ఏంది, అల్టిమేట్ జీవన్ముక్తి ఫస్ట్. సో ఈ సాధనలో మనం అటు ఇటు పోకుండా, చూడండి మన పురాణాలు తీసుకున్నా కానీ మన విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు, రామ నేను ఎలా శక్తిమంతుడిగా మారి ఎలా నన్ను నేను సరి చేసుకోలేకపోవడం వల్ల కొన్ని నేను ఎలా ప్రలోభాలకు లొంగాను అనేది ఆయన చెప్తాడు. వేళ్ళు తపస్సు చేసి ఆయన ఒక స్త్రీ మూర్తి వస్తే, ఒక మేనకు వస్తే వెళ్ళిపోతాడు. ఒకసారి సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు. ఏంది, నాకు శక్తి ఉంది అనే ఒక ఇది. చూడండి, అంటే మనస్సు అనేది నిశ్చల స్థితికి కానీ చేరకపోతే మనం ఈ మోహాలకి ప్రలోభాలకి, నాకు శక్తి ఉంది అనే ఒక గర్వానికి, వీటికి లోనయ్యి మనం ఇంకా వెనక్కిపోతాం. సో ఈ సత్సంగాల ద్వారా మనకేంది, అనేక మంది మహనీయులు సాంగత్యం, సజ్జనులు, జ్ఞానులు సాంగత్యం వల్ల మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఇంత చక్కగా మన క్లాసుల్లో కావచ్చు, ఫిజికల్ కప్పుడు ఇలా చక్కగా సార్ జూమ్ చేస్తున్నారు, ఎంతో మంది మాస్టర్స్, వాళ్ళు అందరికి మనకు అన్ని తెలిసినాయి. ఇక్కడ ఎవరికి తెలియని ఏమి లేవు, తెలిసినయే. కానీ ఎందుకు అందరం కూర్చొని పంచుకుంటున్నాం? ఒకరికి తెలిసింది ఒకరు పంచుకుంటున్నాం, లేదు గుర్తు చేసుకుంటున్నాం. సో ఈ సత్సంగం ద్వారా గుర్తు చేసుకుంటున్నాం. సో అలా మనం నిశ్చల స్థితికి వస్తాం. ఏ ప్రలోభాలకి లొంగకుండా ఉండడం నిశ్చల స్థితికి వస్తాం. మరి నిశ్చల స్థితికి వస్తే నాకేంది అడ్వాంటేజ్ అంటే జీవన్ముక్తి. సో నిశ్చల స్థితికి వచ్చినప్పుడు మనం ఏమవుతుంది, జీవన్ముక్తి అవుతుంది. జీవన్ముక్తికి అలా చక్కగా మన జీవన్ముక్తి ఏంది, మనం ఉన్నప్పుడే ఆనంద స్థితి.
మనం జీవించి ఉన్నప్పుడే చక్కటి ఆనంద స్థితిలో మనం ఉండగలుగుతాం. అవునండి. ఈ మనసే పెద్దవాళ్ళు అంటారు కదా, మన ఏవైనా మనుష్యానం బంధ మోక్షే అంటారు. అంటే మనసే ఈ బంధానికి మోక్షానికి దారి తీసేది. సో మనం మనసుని ఎలా ట్యూన్ చేసుకోవాలి? మనసుని మోక్షం వైపు ట్యూన్ చేసుకోవాలి. అంటే మనం జీవించి ఉన్నప్పుడే చక్కటి సహజ స్థితికి వచ్చే విధంగా మనసు ఏం చేస్తుంది చూడండి. మనసు, మన గురువు గారు చెప్పినట్టు, మనసు మూడు విధాలుగా ప్లే చేస్తుందండి. ఎలా అంటే మనోచాంచల్య స్థితి, అంటే సంకల్పం వికల్పంతో కూడిన మనోచాంచల్య స్థితికి వస్తుంది. అంటే సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది. మనల్ని మనం గమనించుకోవాలి. సో మనం దేనికి శక్తినిస్తే అది గెలుస్తుంది. సో కాబట్టి మనం సరైనది ఎంచుకోవాలి. చిత్తస్థితి ఎప్పుడు అనేక రకమైన ఆలోచన చేస్తుంది. మనమంతా ఈ మనోచాంచల్య స్థితి, మనోశుద్ధి చేసుకుంటున్నాం. అవునా? ధ్యాన సాధన ద్వారా చేస్తున్నాం. ఇంకొక స్థితి ఏంటంటే నేను నాది అనే అహంకార స్థితి. ఇది పరిమితంతో కూడిన అహంకార స్థితి అంటారు. అంటే నేను నాది. చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఊర్లో రాజు ఒక రాజు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు రాజు కొంచెం దిగులుగా, కొంచెం ఏదో అందవిహీనంగా ఉంటాడు. గురువు గారు అడుగుతారు, ఏం రాజా, నీకేమన్నా రాజ్యంలో సమస్యలు ఉన్నాయని అడుగుతారు. అడిగితే లేదు గురువు గారు, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, అంతా బాగుంది అని చెప్తారు. మరి ఏంది అంటే, నాలోనే అశాంతి ఉంది, నాలోనే ఒత్తిడి జరుగుతుంది, నాలోనే ఈ అశాంతి వల్ల ఉండలేకున్నాను ఏదో చెప్తారు. చెప్పంగానే సరే అయితే సరే ఎందువల్ల గమనించుకున్నావా అంటాడు. అంటే లేదు గురువు గారు, నాకు ముందు ఈ రాజ్యం ఎవరికైనా అప్పచెప్పేసి నేను పోదాం అనుకుంటాను. సరే పోయి ఏం చేస్తావు అంటే, నాకు వచ్చిన విద్యలో ఏదో ఒకటి చేస్తాను అంటాడు. సరే గురువు గారు ఏం చేస్తాను, సరే ఒక పని చేయి, రాజ్యం నాకు ఇచ్చేసే అంటాడు. గురువు గారు సంతోషం, తీసుకోండి అంటాడు. సరే అయితే ఒక పని చేయి, రాజ్యం నాకు ఇచ్చేసావు కదా, ఎక్కడికో పోయి పని చేసుకోవడం ఎందుకు, నీకు ఇంతకాలం రాజ్యం పాలించిన అనుభవం ఉంది, ఈ అనుభవంతో ఈ రాజ్యాన్ని, నా రాజ్యాన్ని నువ్వే పాలించు, నేను ఒక ఏడాది తర్వాత వచ్చి లెక్కలు చూస్తాను అంటాడు. సరే తప్పకుండా గురువు గారు, సంతోషం అని చెప్పి అంటాడు. గురువు వెళ్ళిపోతాడు. ఏడాది తర్వాత గురువు వస్తారు. గురువు రాగానే రాజు ఎంతో పోయి ఆయన ఆహ్వానించడం ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా ఉంటాడు. సో ఆయన చూడంగానే, రండి గురువు గారు అనగానే, ముందు చెప్పు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటాడు. చాలా ఆనందంగా ఉన్నాను అంటాడు. నాకు తెలుస్తుంది నువ్వు చూడంగానే చాలా ఆనందంగా ఉన్నావని. మరి గతేడాది ఎందుకు ఆనందంగా లేవు? అదే పని కదా, అదే రాజ్యం, అదే పరిపాలన, అదే కదా, ఎందుకు లేవు అంటాడు. ఏమో గురువు గారు, మీరు వచ్చిపోయారు కదా, నేను ఆనందంగా ఉన్నాను. కాదు నాయన, గతంలో నువ్వు నా రాజ్యం, నేను పరిపాలిస్తున్నాను, ఇదంతా నా బాధ్యత అని నువ్వు నెత్తిన వేసుకొని ఆ యొక్క ఉద్వేగానికి లోనయ్యావు. అశాంతికి నేను అనేక నేను వేసుకోవడం వల్ల ఈ అశాంతికి లోనయ్యావు. సో ఈ అశాంతి లోనైనప్పుడు ఏమైంది, నీలో ఒక తెలియని ఇది దుఃఖం ఏర్పడిపోయింది, తెలియకుండా ఒక తెలియని ఇదే అశాంతి వల్ల అంటాడు. తర్వాత ఏం జరిగింది, నేను వచ్చి రాజ్యం నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది, నువ్వేమనుకున్నావు, ఒక ప్రతినిధిగా ఉన్నావు. ఈ రాజ్యం అంతా నా గురువు గారిది, నా గురువు అప్పు చెప్పిన పనిని చేస్తున్నాను, ఒక ప్రతినిధిగా ఉన్నావు. సో ఇప్పుడు నీలో ఏమైంది, నేను నాది అనేది లేదు. ఆ నేను నాది అహంభావం పోవడం వల్ల, అహంకారం పోవడం వల్ల నువ్వు చక్కగా ఈ రాజ్యాన్ని ఇంతకు ముందులాగా పరిపాలించావు, కానీ ఏమి తీసుకోలేదు. సో ఆ గురువు గారు చెప్తారు. సో అప్పుడు అతనికి, రాజుకు అర్థమవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట. మనం కూడా ఒక ప్రతినిధులు అంతే. ఒక పత్రిసారే అనేవాళ్ళు, నేను కాస్మిక్ గవర్నమెంట్ ఫెడరేషన్ కి నేను ఒక ఎగ్జిక్యూటివ్ని, ప్రతినిధి అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఆ ఇరుకులో ఉండేవాళ్ళు. అంటే మనం కూడా మనకు అప్పచెప్పినది, మనకు భగవంతుడి యొక్క ప్రతినిధిగా, ఒక గురువుల యొక్క ప్రతినిధిగా మన పని మనం చేసుకుంటా పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకేం అంటుకోదు. సో సత్సంగం వస్తే నిస్సంగత్వం వస్తుంది, నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం వస్తుంది, నిర్మోహత్వం నుంచి నిశ్చల స్థితికి వచ్చాం, నిశ్చల స్థితి నుంచి జీవన్ముక్తి. సో ఈ అంటుకోకుండా మనల్ని మనం గమనించుకుంటూ సాధన చేస్తూ ఆచరించినప్పుడు ఏమవుతుందంటే మనకి
జీవన్ముక్తి అనేది సులభంగా లభిస్తుంది. సో దీనికి మనం ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు. మనం చూడండి, ఏదైనా సరే అంటారు కదా, బాండశుద్ధి లేని పాకం ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అంటారు పెద్దవాళ్ళు. మన ఆయన వేమన పద్యంలో. సో చూడండి, ఆ చిత్తశుద్ధి, ఆ మనోశుద్ధి ఎలా వస్తుందంటే, మొదట మనం కొన్ని భగవంతుడికి కూడా ఒక 8 బంగారు కమలాలతో పూజ చేస్తారండి. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషిత, మరి జ్ఞాన పుష్పం, తప పుష్పం, శాంతి పుష్పం, అదేచ్చ సత్య పుష్పం, ఇలా ఒక శ్లోకం చెప్తూ 8 బంగారు పూలు ఆయనకి సమర్పిస్తారండి. సో భగవంతుడికి ఆయన ఇచ్చింది ఆయన మనం 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 సమర్పించడం కాదు. మనం ధ్యానానికి వచ్చిన తర్వాత మనం తెలుసుకుంది ఏంటంటే, అహింస ప్రథమ పుష్పం. మన పత్రి సార్ చెప్పింది అహింస ప్రథమ పుష్పం. మనం సమర్పించాల్సిన పుష్పం ఏంది? ప్రథమ పుష్పం అహింస. నీ లోపల నువ్వు అంతర్ముఖం అయినప్పుడు నువ్వు అహింస ఆ మార్గంలో ఉన్నావు లేదా? మనస వాచ కర్మణ, ఆహారం విషయమే కాదు, ఎవరిని అనవసరంగా మాట్లాడడం కానీ ఎలాంటి అహింస లేకుండా ఉన్నావంటే నువ్వు ఆ పుష్పంని సమర్పిస్తున్నావు. నెక్స్ట్ పుష్పం ఇంద్రియ నిగ్రహ, రెండవ ఇంద్రియ నిగ్రహ పుష్పం. మన ఇంద్రియాలు అంతర్ముఖం చేసుకొని మన సాధన చేస్తున్నాం. మళ్ళీ బహిర్ముఖం అయినప్పుడు మనం ఆ ధ్యాన స్థితిలో ఉన్నామా లేదా, మళ్ళీ బహిర్ముఖం ఎటేటో తిరుగుతున్నామా ఇలాంటి గమనించుకుంటూ ఉండాలి. సో ఇంద్రియ నిగ్రహంతో ఉండి సమర్పించడమే రెండవ పుష్పం. తర్వాత సర్వభూత దయా పుష్పం, సర్వభూతాల పట్ల దయ కలిగి ఉండడం. ఏమన్నా వాటిలో ఒక బాధలో కానీ వాటికి కావాల్సినవి కానీ ఏదైనా చూడటం, సర్వభూత దయా పుష్పం, అది మూడో పుష్పం సమర్పిస్తున్నాం. నెక్స్ట్ క్షమా పుష్ప విశేషత అన్నారు. అంటే ప్రథమ పుష్పం అహింస అయితే విశేష పుష్పం వచ్చి క్షమా పుష్పం. సో క్షమా పుష్పం అనేది విశేషితంగా సమర్పించాలి. చూడండి, మనల్ని మనం క్షమించుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం క్షమించుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. నా జీవితం ఇలా ఉంది, ఇలా ఉంది అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం. ఇలా ముందు మనల్ని మనం క్షమించుకోవాలి. ఇదే కాదు, ఏదైనా సరే మనల్ని మనం తిట్టుకుంటాం. నేను ఇలా చేయలేకపోయానే, అప్పుడు ఇలా చేయలేకపోయానే అని గర్భంకి వెళ్ళిపోతాం, మళ్ళీ మానసిక స్థితికి వెళ్ళిపోతాం. సో అలా అనుకోకూడదు. వర్తమానంలో ఉంటూ మనల్ని మనం క్షమించుకోవడం. ఓకే, అయిపోయింది, అయిపోయింది, ఇప్పటి నుంచి అన్నా మనం పోయే మార్గాన్ని సరిగ్గా ఎంచుకుందాం. సో మనల్ని మనం క్షమించుకోవడం, ఇతరులని క్షమించడం, ఇదే మనం సమర్పించే ఏదైనా సరే ముందు మనకు అప్లై చేసుకుంటూ ఇతరులు కూడా చేయాలన్నమాట. సో ఆ క్షమా పుష్పం అనేది విశేషత సమర్పిస్తుంది. అదేవిధంగా జ్ఞాన పుష్పం, శాంతి పుష్పం. శాంతి అనేది మన సహజ స్వభావం. సో చూడండి, మన గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంది అంటారు, మళ్ళీ బయటికి రాగానే జనాలు ఏమంటారు? మళ్ళీ మామూలు అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది. అంటే అక్కడ ప్రదేశాన్ని బట్టి శాంతం, మనలో ఉన్న శాంతమే అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రశాంతత. అదే మన ధ్యాన సాధన చేయంగా ఏమవుతుంది? మన అంతర్ముఖం అయ్యి మనతో మనం ఉన్నప్పుడు ఆ నేనులు అనేవి అనేక నేనులు వెళ్ళిపోతాయి. నేను ఇది అనుకుంటాం కదా, శారీరక పరంగా, మానసిక పరంగా, చాలా పరంగా అన్ని పాత్రలు ఉంటాయి కాబట్టి, మనకి రకరకాల పాత్రలు ఉంటాయి కాబట్టి ఈ పాత్రలు, ఈ నేనులన్నీ పోయి ఆ పెద్ద నేనుతో ఉండి కనెక్ట్ అయ్యి మనం ఏముంటుంది? శాంతంగా ఉంటాం. సో ఒకటి శాంత పుష్పం. తప పుష్పం, తప్పించుకోవడం, మనస వాచ కర్మణ తప్పించుకోవడం. ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో అదే తపస్సు. ఒకప్పుడు తపస్సు అనేవాడు. ఆ తప్పించి చక్కగా ఆ అంతర్ముఖం అయి ముందుకు వెళ్తూ ఉండాలి. సో అలా పోవడం. ఫైనల్ గా 8వ పుష్పం సత్య పుష్పం. సత్య పుష్పం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సత్సంగం, సత్తో సాంగత్యం. సత్యం అంటే నశించినది, ఎప్పుడు శాశ్వతమైనది, అంతే కదండి. రేపు ఈ శరీరం పోతుంది, ప్రపంచం పోతుంది, ఈ భూమి పోతుంది, అన్ని ఏది పోయినా ఒకే ఒకటి ఉంటుంది. అదేంటంటే సత్, ఆత్మ అనుకోండి. సో ఇది ఎప్పుడు నిరంతరం సత్యమైనది. సో ఈ పుష్పాలు మనం అంతర్ముఖమైనప్పుడు, ఈ 8 పుష్పాలు మనం సమర్పిస్తున్నప్పుడు మనం పరిపూర్ణ మనోశుద్ధితో కలిగి ఉంటాం. సో అలా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం చూడండి, పెద్దవాళ్ళు చెప్తారు వడ్ల గింజలో బియ్యం గింజం అని చెప్తారు.
అంటే ఏమని, ఇప్పుడు వడ్ల గింజ మనం వేస్తే, ఎక్కడైనా వేస్తే అది మొలకెత్తద్ది. నీళ్ళల్లో కానీ ఇక్కడ మట్టిలో వేస్తే మొలకెత్తుతుంది, మళ్ళీ ఎన్నో వడ్ల గింజలు ఇస్తుంది. కానీ అది దంచి తీసినప్పుడు, దాంట్లోంచి బియ్యపు గింజ తీసినప్పుడు అది మీరు ఎక్కడేసినా మొలవదు. సో గురువులు కూడా ఏంటంటే, ముఖ్యంగా మన పత్రి సారు మనందరినీ వడ్ల గింజల బియ్యపు గింజలా తీస్తున్నారు. ఏంటంటే అనేక ధ్యాన మహాచక్రాలు, అనేక శాకాహార ర్యాలీలు, ఈ విధంగా అనేక సత్సంగాలు, ఇవన్నీ ఏంటంటే మనల్లో ఆ యొక్క వడ్ల గింజను ఎలా అయితే దంచి బియ్యపు తీస్తారో, మనల్ని కూడా గురువు గారు మళ్ళీ మళ్ళీ పునరపి జన్మం పునరపి మరణం లేకుండా మనల్ని కూడా తనంత స్థితికి తీసుకెళ్లి, పునర్జన్మ లేకుండా అనేక సాధనల ద్వారా పునర్జన్మ లేకుండా మనల్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నారు గురువు గారు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే సార్ మనకి ఎంతో విలువైన, ఎంతో సూక్ష్మంగా ఇచ్చారు. సో మరి ఒక చిన్న కథ చెప్పుకొని ముగించుకుందామండి. 5 అయినట్టుంది. ఒక అతను ప్రవచనానికి రెగ్యులర్ గా వెళ్తూ ఉన్నాడు. ప్రవచనానికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో చిలక ఒకటి ఉంటే పంచరంలో అని బియ్యపు గింజలు అని ఒట్ల గింజలు పెట్టేసి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇతను ఆ పక్షి అడుగుతుంది, స్వామి మీరు రోజు నాకు ఆహారం పెట్టి ఎక్కడికి వెళ్తారు, ఉదయం పోయి సాయంత్రం వస్తారు, ఎక్కడికి వెళ్తారంటే ఊర్లో గురువు గారు వచ్చినారు, అక్కడ అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రవచనాలు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎంతో మంచి 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 విషయాలు చెప్తారు, చాలా మనకు ఉపయోగపడే చెప్తారు అని చెప్తారు. అవునా గురువు గారు అని చెప్పి పక్షి అడుగుతుంది. సరే గురువు గారు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో మీ గురువు గారిని అడుగుతారా అని అడుగుతుంది. ఓ దాని దేవుని అడుగుతాలే అని చెప్పేసి గింజలు పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ప్రవచనం అయిన తర్వాత సాయంత్రం వస్తాడు ఇంటికి. రాగానే పక్షి అడుగుతుంది పంజరంలో నుంచి, చిలుక, స్వామి నా గురించి అడిగారా, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందా అని. గురువు గారికి నేను పోయి మా చిలకి ఇలా అడగమందని చెప్పంగానే గురువు గారు టప్పని పడిపోయారు. ఒక పక్క పడిపోయారు, పడిపోయారు. ఆయనకి ఏమైంది ఏమో తెలియలేదు, నువ్వు బలిదానివే, కరెక్ట్గా నేను పోయినప్పుడే గురువు గారికి అలా జరిగింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పక్క రోజు ఉదయాన్నే లేచి ఆయన రెడీ అయ్యి పక్షికి చిలకకి గింజలు పెడదామని చెప్పి వస్తే పక్షి పంజరంలో పడిపోయి ఉంటుందండి. అరే పక్షికి ఏమైంది, పంజరంలో పడిపోయింది అని చెప్పేసి అది ఓపెన్ చేసి దాన్ని కింద పెట్టాడు చూద్దామని. కింద పెట్టంగానే పక్షి ఎగిరిపోతుంది. అరే ఏంది పక్షి ఎగిరిపోయింది అని చెప్పేసి చూస్తాడు, తిరిగి రాదు. సరే ఈ లోపల వేరే ఆయన వచ్చి ప్రవచనం పోదాం అంటే గురువు గారు ఉన్నారంటే వెళ్ళారు. సరే గురువు గారు ప్రవచనం అంతా అయిన తర్వాత గురువు గారు అడుగుతారు, నాయన నీ చిలక బాగుందా అని అడుగుతాడు. ఇంకెక్కడ స్వామి, ఎప్పుడో ఎగిరిపోయింది స్వామి అంటే. చూసేవన్న ఆయన సూక్ష్మంగా నేను అందించింది సూక్ష్మంగా పట్టుకుంది, నువ్వు ఇంట్లో నుంచి ప్రవచనాలకు వస్తుంది, నువ్వేం పట్టుకున్నావు అని అడుగుతాడు. అంటే గురువు గారు అక్కడ ఏం చెప్పారు, అదేం స్వామి అంటే, అవును నాయన నువ్వు అడిగేవు పక్షికి మోక్షం ఎప్పుడు వస్తుంది, చిలకి ఎప్పుడు మోక్షం వస్తుంది అడగమంది అని అడిగేవు. అడగంగా నేను పడిపోయాను, అది పోయి నువ్వు చెప్పావు అక్కడ, వెంటనే అది క్యాచ్ చేసింది, వెంటనే అది ఆచరించేసింది చూడు, వెంటనే పడిపోయింది, నువ్వు ఏదో పడిపోయింది అని చెప్పి తీసావు, తీరా అది ఎగిరిపోయింది. సో ఇది సూక్ష్మంగా మనం చెప్పింది సూక్ష్మంగా పట్టుకుంది నాయన. సో అలా మనం కూడా ఇక్కడ ప్రవచనాల్లో అక్కడ ఏదో చెప్తారు, చెప్పినప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏదో ఉంటుందో అది సూక్ష్మంగా పట్టుకొని, అదే పత్రి సార్ మనం సూక్ష్మంగా మోక్షంగా తీసుకెళ్లారని చెప్తారు కదా. సో అలా చెప్పుకోవచ్చండి. సో నాకు ఏ సార్ టైం ఉందా? అయిపోయింది సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఇంకోటి చెప్పండి, పర్వాలేదు, ఇంకోటి చెప్పి క్లోజ్ చేస్తాం. చెప్పండి. ఓకే సార్, ఎక్సలెంట్ గా ఉండదు. సో అలా మనం ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా, ఈ కథల ద్వారా కొన్ని చక్కగా చేసుకోవచ్చండి. అదేవిధంగా సో ఇంకొకటి చెప్పుకున్నాము. అది ఒక ఊర్లో రంగరాజు గారు రాజ్యం బాగా పరిపాలిస్తుంటారు. అయితే ఆయనకి ఒక కన్ను ఉండదు, ఒక కాలు ఉండదు. రాజ్యం అద్భుతంగా పరిపాలిస్తాడు. ఆయన ఒకరోజు పోతూ ఉంటే వాళ్ళ ఎదురుగా, ప్యాలెస్ ఎదురుగా ఆ మ్యూజియం ఉంటుంది. వాళ్ళ యొక్క పూర్వీకులు ఒక ఫోటోలన్నీ తగిలించుంటాయి, పైన ఫోటోలన్నీ తగిలించుంటే అది చూస్తూ పోతూ ఆయనకు మనసులో ఒక ఆలోచన కలుగుతుంది, ఇప్పుడు రేపు నా ఫోటో కూడా వస్తుంది, ఇక్కడ నా ఫోటో వచ్చినప్పుడు ఎలా ఉంటది,
నాకు చూస్తే ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు. ఒక రాజుకి అంగవైకల్యం ఉంది, బలహీనత ఉంది అంటే ఆ రాజ్యం ప్రజలు, రాబోయే జనరేషన్, రాబోయే నా పూర్వీకులు, రాబోయే నా యొక్క సంతానం కావచ్చు, ఎవరైనా మనవాళ్ళు వీళ్ళు ఎలా స్వీకరిస్తారు, అసలు ఇతను రాజేనా అనుకుంటారా అని అతను లోపల ఒక అసంతృప్తి ఏర్పడుతుంది. సరే, అవి చూస్తూ వెళ్ళిపోయి రాజ్యానికి పోయి ఒక చాటింపు వేస్తాడు. చిత్రకారులందరినీ రాజ్యానికి రమ్మని. చిత్రకారులందరూ రాజు పిలిపించడం వెళ్తాడు. వెళ్ళంగానే రాజు అనౌన్స్ చేస్తాడు. ఏమనంటే, నా చిత్రం ఎవరైతే వేసి తీసుకొస్తారో వాళ్ళకి నేను మంచి బహుమతి ఇస్తాను. అది ఇంకా చక్కగా అద్భుతంగా ఉంటే నేను మీకు ఈ ఆస్థానంలో ఇస్తాను అని చెప్తాడు. సో అందరూ చూస్తారు, అరే రాజుకి ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు, అంగవైకల్యం ఉంది, ఈయన బొమ్మ గీస్తే ఈయన మనకు బహుమతి ఇగిపోగా ఏమైనా తప్పు పడితే, సరిలేకపోతే మనల్ని మళ్ళీ శిక్షించే అవకాశం కూడా ఉంది రాజు అని చెప్పి అందరూ భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. అది రాజు గమనిస్తాడు. వీళ్ళు ఎవరు వేసేటట్లేరు అనుకునే టైంకి ఒక యువకుడు మాత్రం నిలబడతాడండి. అక్కడే నిలబడతాడు ఒక యువకుడు నిలబడి ఉంటే రాజు అడుగుతాడు, ఏం బాబు నువ్వు వేయడానికి సిద్ధమేనా అని అడుగుతాడు. వేస్తే తప్పకుండా అండి, నాకు టైం ఇస్తే నేను వేస్తాను అంటాడు. సరే నాయన వెయ్యి అని చెప్పేసి పలానప్పుడు టైం ఇస్తారు, వేసి తీసుకొస్తారు. ఇంకా పక్క రోజు ఇంకా చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. ఆ ఫోటోని, రాజుగారి ఫోటోని ఆవిష్కరిస్తారని రాజ్యం అంతా దండోరా వేస్తే వస్తారు. ఎవరైతే ఈ చిత్రం వేయలేమని చెప్పి పారిపోతారో వాళ్ళందరూ వస్తారు. ఎలా వేసాడో చూడాలని, ఇతనికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, రకరకాలుగా అనుకుంటా వస్తారు. ఎప్పుడైతే ఆ ఫోటోను ఆవిష్కరిస్తారో ఆ రాజు ఆశ్చర్యపోతాడు. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. రాజు అయితే అంత సంబరంగా, అంత ఆశ్చర్యంగా అయిపోతాడు. ఏంటంటే అతను వేసిన ఫోటో ఎలా ఉంటుందంటే, రాజు గుర్రం మీద అద్భుతంగా కూర్చో ఉంటాడు. గుర్రం మీద కూర్చోన్నప్పుడు ఒక పక్క తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక కాలే కనిపిస్తుంది. సో అక్కడ చూస్తే కాలు వైకల్యాన్ని, కాలు లేనితనాన్ని చూపించలేదు. ఇంకో పక్క కాలు ఉన్నట్టుగా ఇటు కాలు మాత్రం కనిపించేది ఒక పక్క పెట్టాడు. బాగుంది అని. పైకి చూస్తే ఒక కన్ను ఎలా కవర్ చేస్తాడంటే, బాణం రాజు గుర్రం నుంచి ఒక బాణం విల్లు వేస్తున్నట్టుగా, విల్లు వేసేటప్పుడు ఒక కన్ను మూస్తాం మనం, అలా ఒక కన్ను మూసి అలా లాగినట్టుగా పెడతాడు. రాజు ఆశ్చర్యపోతాడు. అద్భుతం. చిత్రకారులందరూ, అరే మనకెందుకు రాలేదు ఈ ఆలోచన రాలేదు. రాజు ఎంతో మెచ్చుకొని అతనికి బహుమతి ఇచ్చి ఆస్థానంలో చిత్రకారుడిగా తీసుకుంటాడు. సో అతన్ని అందరూ అడుగుతారు, నీకు వెంటనే నువ్వు అంత ధైర్యంగా ఒప్పుకున్నప్పుడు నీకు ఈ ఆలోచన వచ్చిందా అని. అవునయ్యా అంటాడు. ఎలా వచ్చిందంటే, నేను పూర్తి అనుకూల దృక్పథంతో ఉన్నాను, హృదయపూర్వకంగా వేయగలను అని చెప్పేసి అతను చెప్తాడు అనమాట. మనలాగే అతను కూడా ఒక ధ్యాన సాధకుడికి ఒక క్రియేటివిటీ వస్తుంది. దాన్ని ఎలా చేయాలనే దాని ఒక క్రియేటివిటీ వస్తుంది. సో అతనికి సరైన దృక్పథం ఉంది కాబట్టి అతను వేయగలిగాడు. సో అలా రాజు మెచ్చుకొని, అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఒక మనిషిలో ఉన్న ఒక క్రియేటివిటీ కావచ్చు, లేదంటే ఒక మంచి సరైన పాజిటివ్ దృక్పథం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనిషి దేన్నైనా సరే అవలీలగా ముందుకెళ్ళగలుగుతాడు. సో అలా అండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు బుద్ధ పౌర్ణమి. ఎంతో బుద్ధుడు చక్కగా బుద్ధ పౌర్ణమి రోజు నాకు ఈ భాగ్యం కలిగించారు. మీరు ఆ రోజు ఫోన్ చేసిన రోజు నాకు తెలియదు బుద్ధ పౌర్ణమి అని. చక్కగా బుద్ధుడు మనకు కూడా ఏదైతే బుద్ధ భగవానుడు చివరి ఒక మానవుడుగా గమ్యస్థానం ఎలా చేరగలడో చూపించిన మహనీయుడు బుద్ధుడు. దాన్ని మళ్ళీ కనుమరుగైతే మన మైత్రేయ బుద్ధుడిగా వచ్చి మనందరికీ ఆ యొక్క ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా మనందరినీ చక్కగా సార్ ముందుకు తీసుకువెళ్ళడం. చూడండి, బుద్ధ భగవానుడు ఫస్ట్ లో ఈ ప్రతికూల ఆలోచనలు ఆయనకి అనుభూతులు వచ్చాయంటండి. కానీ ఆయన వాటిలన్నింటిని పోషించలేదు, పెంచలేదు. ఆయన దాని బదులు అనుకూల ఆలోచనలే పోషించాడు. అదేవిధంగా ఈ భూమి మీద దుఃఖంని, ఆయనలో ఉన్న దుఃఖాన్ని, బాధల్ని తొలగించాడు. కానీ ఆయన ప్రపంచాన్ని నుంచి తొలగించలేదు. నా నుంచి నేను తొలగించుకున్నాను, అదే ఈ ప్రపంచానికి మార్గదర్శిగా ఇచ్చాడు. దుఃఖం ఎలా పోవాలి మనకు తెలుసు. అష్టాంగ మార్గం ద్వారా మనలో ఆ దుఃఖం వచ్చి తృష్ణ వల్ల దుఃఖం ఏర్పడింది. తృష్ణ వచ్చి అవిద్య ద్వారా 4 ఆర్య సత్యాలు చతురా చెప్పారు.
మరి ఆ ఆ విద్య ఆ విద్య లేకపోవడం అనేది అష్టాంగ మార్గం ద్వారా మనకి సరైన దృక్పథాలు, సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనోపాధి, సరైన అలా సరైన కోరికలు, సరైన సంకల్పాలు, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం. సో మన పత్రి సార్ ఏం చేస్తారు, సరైన ధ్యానాన్ని మనకు అందించారు అందరికి. అప్పట్లో బుద్ధ భగవానుడు వాటిని 3 భాగాలకు చేసి శీలం, ప్రజ్ఞ, సమాధి అని పెడితే, శీలం సరైన వాక్కు, సరైన జీవనోపాధి, సరైన కర్మ, ఇది ఆచరించిన వారికే ఆయన కొన్ని పంచశీలాలు ఉన్నాయి. ఆచరించిన వారికి మాత్రమే ఆయన ముందుకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లేవాళ్ళు. కానీ పత్రి సార్ మనకి ఏం చేశారంటే సరైన ధ్యానం ఇచ్చి ఆనాపానసతి సాధన ద్వారా మనల్ని మనం గమనించుకుంటూ మా ముందుకెళ్లే మార్గం చూపించారు. అందుకే సార్ ఎప్పుడు నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ కూడా ఎందుకనేవాళ్ళు. షిర్డీ సాయిబాబా కూడా అప్పుడు ఎవరిని విమర్శించొద్దు, దూషించొద్దు అని చెప్పేవాళ్ళు. అదే పత్రి సార్ కూడా నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ అని చెప్పేవాళ్ళు. ఎందుకనంటే మనం ఎవరైనా కంప్లైంట్ చేయడం, జడ్జిమెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనల్ని మనం గమనించుకోవడం కోల్పోతామండి. మనం కొన్నిటితో మమేకం అయిపోయి ఉంటాం. మన ధ్యాన సాధనలో మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం గమనించుకుంటా ముందుకు పోవడం. మనల్ని మనం గమనించుకోలేము. ఎందువల్ల అంటే మనం ఆల్రెడీ కొన్ని అదట్ట, ఇదిట్ట, వీళ్ళిట్ట అట్ట రకరకాల వాటితో, లేదు ఒకరి మీద కోపంతోనూ, ద్వేషంతోనూ, చూడు మన ఇంట్లో బయట వాళ్ళే కూడా కాదు, మన ఇంట్లో వాళ్ళతోనే మనం రకరకాల యాటిట్యూడ్స్ వల్ల మనం అన్నిట్లో ఇలా ఉండడం వల్ల, విమర్శించడం వల్ల మనం ఏమైంది, మనం గమనించడం కోల్పోయాం. ఎప్పుడైతే వీటి నుంచి మనం బయటపడతాం, రియలైజ్ అయ్యి ధ్యాన సాధన ద్వారా, ఎస్ వాళ్ళ స్థితి అది, వాళ్ళంటూ తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకి అంతవరకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం అర్థం చేసుకొని మనమే శాంతంగా ఉండి, మనమే వాళ్ళకి సహనంగా ఉండి వాళ్ళ స్థితిని మనం అంగీకరించినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం వాళ్ళని విమర్శించడం, జడ్జి చేయడం ఆపేస్తాం. నువ్వు ఇంతే అలా ఆపేసినప్పుడు మనం గమనించుకొని ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళగలుగుతాము. ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళినప్పుడు ఈ సాధన ఆచరణ అండి చక్కగా సార్ అయితే మన పత్రి సార్ ఇచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ మనందరం ముందుకు వెళ్దాము. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఇంత చక్కగా అవకాశం ఇచ్చారు. శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. సో నేను జూమ్ లో చెప్పడం యాక్చువల్ తక్కువ సార్, ఇదే సెకండ్ టైం, థర్డ్ టైం అంతే. ఎప్పుడో చెప్పున్నాను, మళ్ళీ చాలా కాలం తర్వాత మీ ద్వారా భాగ్యం కలిగింది. థ్యాంక్ యూ సార్. ఎవరు రైజ్ చేశారు సార్ హ్యాండ్?